నెయ్యిలో అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్నపిల్లలకు నెయ్యితో చేసిన పదార్థాలను ఎక్కువగా పెడుతుంటారు. ఇక ఇతర వంటల్లోనూ నెయ్యి జోడిస్తే ఆ రుచే వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే నగరంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టం. కానీ చేసేదేం లేక నగర ప్రజలు నగరంలోనే నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. అయితే అలాంటి వారికి ఇప్పుడో షాకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి దందా పెరిగిపోతుంది. తాజాగా 18 లక్షల రూపాయలకు పైగా విలువైన 460 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. ప్రైడ్ డెయిరీ అనే సంస్థ కల్తీ నెయ్యి తయారు చేస్తోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా బంజారాహిల్స్లోని ప్రైడ్ డెయిరీ సంస్థపై దాడులు నిర్వహించారు. దాదాపు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి విలువ సుమారు 18 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ కల్తీ నెయ్యిని నగరంలోని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెయ్యిని వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి ఘటనలో నిందితుడు జునైద్ హుస్సేన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నగరవాసులకు పోలీసులు తగు సూచనలు చేశారు. ఇలాంటి పదార్థాలు కొనుగోలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.